హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి ఏదైతే రియల్మీ వాచ్ ఎస్ ఉందో ఈ వాచ్ ఎస్ని అయితే లాంగ్ టర్మ్ రివ్యూ అయితే చేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఒక 30 days అయితే అయింది కదా దీని అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి. సో నాకు తెలుసు రివ్యూ అయితే చాలా లేట్ అయితే అయింది, బట్ ఎనీవే ఈరోజు అయితే ఇన్డెప్త్గా దీని గురించి అయితే మీకు రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 4,999 రూపీస్ అయితే ఉందన్నమాట. అంటే ఇంచుమించు 5,000 రూపాయలు మీకు ₹1 తగ్గించి. సో 5,000 రూపాయలకి ఈ వాచ్ అనేది కొనొచ్చా లేకపోతే స్కిప్ చేయాలనేది ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా క్లియర్గా అయితే అర్థమవుతుంది. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ డిజైన్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు టాప్లో వచ్చేసి ఒక డైమండ్ కట్ డిజైన్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ ఎడ్జెస్ వచ్చేసి డిజైన్ పరంగా ఈ వాచ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైస్ పాయింట్లో వచ్చేసి మీకు ఈ ప్రైస్ పాయింట్లో ఇట్లాంటి లుక్ తోటి మీకు స్మార్ట్ వాచెస్ అయితే రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అండ్ మంచి డిజైన్తో అయితే తీసుకొచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే గ్లాస్ ఉందో ఈ గ్లాస్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టర్ గ్లాస్ అయితే యూజ్ చేశారన్నమాట వీళ్ళు. అండ్ చుట్టూ ఏదైతే కేసింగ్ ఉందో మీకు ఇదంతా కూడా మీకు అల్యూమినియం కేసింగ్తో వస్తుంది. ఇది కూడా ఒక మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అనమాట. అండ్ రేర్ సైడ్ ఏదైతే ఉందో సెన్సార్స్ దగ్గర మీకు పార్ట్ అంతా మీకు ప్లాస్టిక్తో వస్తుంది. అండ్ ఓవరాల్గా వాచ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ స్ట్రాప్స్ విషయానికి వచ్చినా సరే స్ట్రాప్స్ కూడా మీకు బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మీకు కొంచెం ప్రీమియం లుక్స్ అండ్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారని చెప్పాలి. సో ఓవరాల్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మనం మాట్లాడినట్లయితే ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే గురించి చూసినట్లయితే మనకి డిస్ప్లే కూడా చాలా మంచి డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సో ఎమోలెడ్ డిస్ప్లే లేనప్పటికీ ఐపీఎస్ డిస్ప్లే అయినా సరే మనకి కొంచెం బ్రైట్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు 5 బ్రైట్నెస్ మోడ్స్ అయితే ఉంటాయి. సో మీరు మ్యాక్సిమం 5th మోడ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు ఏదైతే థర్డ్ మోడ్ ఉంటుందో అంటే 60% బ్రైట్నెస్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని అయితే చెప్పొచ్చు. అవుట్డోర్లో మీకు కొంచెం మీకు అబౌవ్ 80% ఉంటేనే మీకు ఖచ్చితంగా అవుట్డోర్లో అయితే విజిబిలిటీ అయితే ఉంటుంది. సో పర్ఫెక్ట్ విజిబిలిటీ మీకు ఇండోర్లో ఏదైతే 60%లో కనిపిస్తుందో అలా కనిపించాలంటే. అండ్ మెయిన్ ఇందులో నాకు నచ్చింది డిస్ప్లేలో ఆటో బ్రైట్నెస్ అనమాట. సో ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది. మీకు ఇండోర్ నుంచి అవుట్డోర్కి వెళ్ళగానే ఇమీడియట్గా ఫాస్ట్గా బ్రైట్నెస్ అయితే ఈజీగా అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. సో నాకు ఎక్కడ కూడా యాక్యురసీ ప్రాబ్లం అయితే అనిపించలేదు ఆటో బ్రైట్నెస్లో. ఇన్ఫ్యాక్ట్ అదైతే నాకు బాగా నచ్చిందని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే టచ్ సెన్సిటివిటీ. సో మెయిన్గా మనకి ఏదైతే నేను ఇంతకుముందు OnePlus బ్యాండ్ యూజ్ చేశాను. సో ఇది యూజ్ చేశాక నాకు ఈ వాచ్ యూజ్ చేస్తున్నాను కదా, ఫస్ట్ అయితే ఇది యూజ్ చేశాను నేను. సో నాట్ ఓన్లీ దిస్ చాలా అయితే యూజ్ చేశాను, స్మార్ట్ వాచెస్ కానీ స్మార్ట్ బ్యాండ్స్ కానీ. వన్స్ ఇది యూజ్ చేసిన తర్వాత నాకు కొంచెం టచ్ సెన్సిటివిటీ అనేది కొంచెం తక్కువనే ఫీలింగ్ అయితే కనిపించింది. సో మీకు ఏదైతే OnePlus బ్యాండ్లో ఏదైతే టచ్ సెన్సిటివిటీ ఉంటుందో స్మూత్నెస్ అంత స్మూత్గా అయితే ఉండదు. అండ్ ఇక ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే యాజ్ యూజువల్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీకు మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, మీకు నోటిఫికేషన్స్ మెసేజెస్ రావడం కానీ, మెయిల్స్ కానీ, వాట్సాప్ కానీ, అండ్ అలానే కాల్స్ నోటిఫికేషన్ కానీ మీరు మ్యూట్ చేసుకోవచ్చు లేదా లిఫ్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలారమ్స్ పెట్టుకోవచ్చు, టైమర్ పెట్టుకోవచ్చు, స్టాప్ వాచ్ ఉంటుంది, ఫైండ్ మై ఫోన్ ఉంటుంది, కెమెరా షట్టర్ లాగా యూజ్ చేయొచ్చు, వెదర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆల్ ఎక్సర్సైజెస్ మోడ్స్ అనమాట. సో వర్కౌట్ మోడ్స్ అని కూడా మీకు అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా పర్వాలేదు, అన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి. సో వీటి గురించి ఎక్కువ అయితే నేను మాట్లాడను. సో అన్ని ఫీచర్స్ అన్నింటిలో ఉండేవి. అండ్ మెయిన్గా ఫైనల్గా అసలు మనకి ఫిట్నెస్ బ్యాండ్లో మెయిన్ థింగ్ ఏంటన్నా, ఇది స్మార్ట్ వాచ్ కదా ఫిట్నెస్ బ్యాండ్ అంటున్నాం ఏంటంటే, సో దాని గురించి తర్వాతకి అయితే మాట్లాడుకుందాం. మెయిన్ అసలు ఫిట్నెస్ ట్రాకింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ ట్రాకింగ్లో కనుక మనం చూసుకున్నట్లయితే స్టెప్ ట్రాకింగ్ గురించి మాట్లాడుకోవాలి. స్టెప్ ట్రాకింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ యాక్యురేట్గా అయితే వస్తుంది, మీకు యాక్యురేట్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పాలి. యాక్చువల్గా నేను ఏం చేశానంటే ఏదైతే OnePlus బ్యాండ్ ఉందో ఇవి 2 ఎట్ ఏ టైం పెట్టుకొని నేను 100 స్టెప్స్ అయితే వేసాను. సో నేను 100 స్టెప్స్ వేసే ముందు కనుక మీకు OnePlus బ్యాండ్లో చూసినట్లయితే మీకు 1664 స్టెప్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఏదైతే రియల్మీ వాచ్ ఎస్ ఉందో ఇందులో వచ్చేసి మీకు 1580 ఆల్రెడీ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత నేను 100 స్టెప్స్ అయితే వేసాను. ఆ తర్వాతకి రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్గా OnePlus బ్యాండ్ అనేది మీకు 100 స్టెప్స్కి 100 స్టెప్స్ అనేది చూపెట్టింది. సో అదొకటి నాకు బాగా నచ్చింది. ఇందులో ఏదైతే రియల్మీ వాచ్ చేస్తుందో జస్ట్ ఒక 4 స్టెప్స్ అనేది మీకు కొంచెం ఎక్కువగా అయితే చూపిస్తుంది. బట్ ఎనీవే 100కి 104 అనేది ఆల్మోస్ట్ ఆల్ యాక్యురేట్ అని అయితే చెప్పొచ్చు. స్టెప్ ట్రాకింగ్లో మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ నెక్స్ట్ కనుక హార్ట్ రేట్ సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేను నోటీస్ అయితే చేయలేదు. సో ఆల్మోస్ట్ ఆల్ యాక్యురేట్గా పనిచేస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేసి చూసినా సరే సేమ్ రిజల్ట్స్ అయితే మనకి చూపిస్తూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి SpO2 అనమాట. రైట్ను ఇప్పుడున్న టైంలో వచ్చేసి అందరూ కూడా చాలామంది హైలైట్ చేసింది ఈ వాచ్ లాంచ్ చేసినప్పుడు కూడా SpO2 అంటే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్. సో అందులో నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. సో యాక్యురసీ పరంగా నేనైతే ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. నా ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనం వాచ్ ఇలా చేతికి పెట్టుకొని మనం SpO2 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంచెం కూడా హ్యాండ్ మనం మూవ్మెంట్ చేసినా సరే మనకి ఇదైతే డిటెక్ట్ అయితే చేయట్లేదు. సో ఇన్ఫ్యాక్ట్ నేను రెండింటిని ఎట్ ఏ టైం పెట్టుకుని అయితే చేశాను, సేమ్ మూమెంట్ ఇచ్చాను. బట్ ఇదైతే మీకు SpO2 బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అనేది ఇదైతే మీకు మెన్షన్ చేస్తుంది. ఇది వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టైం ఇదైతే ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు వన్స్ మీరు
SpO2 సెన్సార్ యూజ్ చేసి మీరు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ తెలుసుకోవాలంటే మాత్రం మీ హ్యాండ్ కొంచెం కూడా కదపకుండా ఇలా కంపల్సరీ స్టేబుల్గా అయితే పెట్టాలి. అప్పుడు మాత్రం మీకైతే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అయితే చూపిస్తుంది. కాస్త మీరు కొంచెం ఒక సింగిల్ మూమెంట్ చేసినా సరే మీకు ఇదైతే డిటెక్ట్ అయితే చేయట్లేదు. అదొకటే నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఖచ్చితంగా రియల్మీ వాళ్ళు అప్డేట్లో మాత్రం సో మైనర్ మూమెంట్ అయితే ఉంటుంది హ్యాండ్లో. సో కొంచెమైనా ఉంటుంది. నార్మల్గా మనం ఇట్లా హ్యాండ్ పెట్టినా సరే కొంచెం మూమెంట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. మరీ టేబుల్ మీద పెట్టి పెట్టడం అంటే కొంచెం ఇబ్బంది. సో అదొకటి నాకు SpO2 సెన్సార్లో యాక్యురసీ ప్రాబ్లం అయితే లేదు, కానీ కాకపోతే కొంచెం హ్యాండ్ మూవ్ చేసినా సరే మీకైతే ఆల్మోస్ట్ ఆల్ ఫెయిల్ అని పడుతుంది. నాట్ ఓన్లీ వేరే రిజల్ట్ కూడా కాదు, డైరెక్ట్గా ఫెయిల్ అని అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ స్లీప్ ట్రాకింగ్ విషయానికి వచ్చినట్టయితే స్లీప్ ట్రాకింగ్ కూడా చాలా యాక్యురేట్గా ఉందని చెప్పుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆల్ డీప్ స్లీప్ కానీ ఎవ్రీథింగ్ బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం నైట్ కనుక ఒక 10-15 మినిట్స్ మనం వేకప్ అయినా సరే, ఒకవేళ మనం నిద్ర లేచినా సరే అర్ధరాత్రి మీకైతే ఇది చూపిస్తుంది. ఇక్కడ నేను చూపించే రిజల్ట్లో మీరు చూడొచ్చు, ఎల్లో కలర్ ఏదైతే ఉందో నేను లేచిన టైమింగ్ అనమాట. సో ఆ టైమింగ్లో మీకు ఎగ్జాక్ట్గా అదైతే మీకు మీరు నిద్ర లేచినట్టయితే చూపిస్తుంది. స్లీప్ ట్రాకింగ్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే నేనైతే ఇందులో అయితే నోటీస్ చేయలేదు. సో ఓవరాల్గా నన్ను చెప్పమంటే ఫిట్నెస్ ట్రాకింగ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ యాక్యురేట్ అని చెప్పాలి. అన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు యాక్యురసీ పరంగా. సో ఆ SpO2 ఒక్కటి కొంచెం వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేస్తే బాగుంటుందని అయితే నా ఒపీనియన్. అండ్ ఇక ఫైనల్గా బ్యాటరీ. సో మెయిన్ థింగ్ వచ్చేసి స్మార్ట్ వాచ్ కానీ స్మార్ట్ బ్యాండ్ కానీ బ్యాటరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఛార్జింగ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మీకు 0 నుంచి 100% పెట్టడానికి మీకు 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు అబౌవ్ 10%, 15% అబౌవ్ పెడితే మాత్రం మీకు 1.5 అవర్ లోపే మీకు అయితే ఛార్జ్ అయితే అవుతుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక ఫైనల్గా బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే కంటిన్యూస్గా మీరు హార్ట్ రేట్ అండ్ SpO2 ఆన్ చేసి కనుక మీరు బ్యాటరీ బ్యాకప్ కనుక చెక్ చేసినట్లయితే మీకు 7 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అదే మీరు SpO2 కానీ లేకపోతే హార్ట్ రేట్ సెన్సర్ కానీ ఇవి రెండు కూడా కంటిన్యూస్గా లేకుండా ఆఫ్ చేస్తే మాత్రం మీకు 13 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఫైనల్గా నా వర్డిక్ట్ అన్న, ఇది అసలు తీసుకోవచ్చా, ఇందులో నీకు నచ్చినవి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్. సో ఏదైతే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఉందో ఈ ప్రైస్ పాయింట్లో మీకు చాలా ప్రీమియం లుక్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎవరైనా చూస్తే మాత్రం మీ హ్యాండ్కి ఖచ్చితంగా ప్రీమియం వాచ్ అనేది అనుకుంటారు ఫస్ట్ థింగ్. అండ్ రెండోది వచ్చేసి ఆ డిస్ప్లే బ్రైట్నెస్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంది, మరి తీసేసే అంతగా అయితే లేదు. సో డిస్ప్లే బ్రైట్నెస్ కూడా బెటర్ అయితే ఉంది. అండ్ ఇక థర్డ్ థింగ్ వచ్చేసి లాట్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అనమాట. సో వాచ్ ఫేసెస్ అనేవి చాలా ఉన్నాయి ఇందులో, మీకు మోర్ దాన్ 100 ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీరు కస్టమ్ వాచ్ ఫేసెస్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మీ ఫేసెస్ పెట్టుకుని ఎక్కడైతే డైల్ వస్తుందో డైల్ వచ్చే ఏదైతే మీకు టైమింగ్ వస్తుందో టైమింగ్ దగ్గర మీరు కొంచెం ఫోటోషాప్ కానీ లేకపోతే పెయింట్ కానీ వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మీరు కొంచెం ఎడిట్ చేసుకుంటే మాత్రం మీకు నచ్చినట్టుగా మీరు వాచ్ ఫేసెస్ అయితే మీరైతే డిజైన్ అయితే చేసుకోవచ్చు. అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఇక ఫైనల్గా ఒక విషయం అయితే చెప్పగలను, ఖచ్చితంగా ఇది మీకు స్మార్ట్ వాచ్ అయితే కాదు. సో చాలామంది దీన్ని స్మార్ట్ వాచ్ అనుకొని కొంటున్నట్లయితే ఇది స్మార్ట్ వాచ్ కాదు. ఎందుకన్నా స్మార్ట్ వాచ్ కాదు అంటున్నాం అంటే ఇది ఒక స్మార్ట్ బ్యాండ్ అని చెప్పొచ్చు. అంటే మీకు స్మార్ట్ బ్యాండ్కి మించి మీకు ఎక్కువ ఫీచర్స్ స్మార్ట్ వాచ్లో ఉండాల్సిన ఒక్క ఫీచర్ కూడా మీకు ఇందులో అయితే ఉండదు, ఎక్సెప్ట్ లుక్ అండ్ ఫీల్ అంతే. సో మీకు ఒకవేళ స్మార్ట్ బ్యాండ్ స్మార్ట్ వాచ్ లుక్లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు మీకు ఫుల్ఫిల్గా మంచి స్మార్ట్ వాచ్ కావాలనుకుంటే మాత్రం బెటర్ మీరు దీన్ని అయితే స్కిప్ చేయొచ్చు. కొంచెం మీరు 10,000 రేంజ్ వరకు వెళ్ళినట్లయితే మీకు కాల్ ఫీచర్స్ ఉంటాయి. కొన్ని వాచెస్ అయితే 11,000 రూపీస్లో మీకు వేర్ వాయిస్తో కూడా వస్తున్నాయి అనమాట. సో వాటిని అయితే మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. సో ఖచ్చితంగా మీకు లేదు నేను బయటకు వెళ్తాను, నాకు మోర్ ఎవర్ ఈ ఫిట్నెస్ ఇవన్నీ కాదన్న, నాకు కొంచెం లుక్ అనేది ఇంపార్టెంట్, ఎవరైనా చూస్తే ట్రెండీగా ఉన్నాను, కొంచెం స్మార్ట్ వాచ్ వాడుతున్నాడు అనే ఫీలింగ్ కోసం మీరు కొనాలనుకుంటే మాత్రం 100% దీని అయితే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రీమియం లుక్ ఉంటుంది. చూసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మీకు చీప్ వాచ్ అనే ఫీలింగ్ అయితే ఎట్టి పరిస్థితులే కలగదు. నాట్ ఈవెన్ పట్టుకున్నా సరే కొంచెం మీకు హెవీగా అయితే ఉంటుంది వాచ్ కూడా. నేను చెప్పడం మర్చిపోయిన వాచ్ అనేది మీకు అంత నార్మల్ మీరు ఫాస్ట్ ట్రాక్ వాచెస్ ఎన్లాగ్ వాచెస్ ఏవైతే ఉంటాయో సో అంత వెయిట్ అయితే మీకు ఈ వాచ్ అయితే ఉంటుంది. మరీ లైట్ వెయిట్ అయితే ఉండదు, లైక్ యాపిల్ వాచ్ అంత లైట్ వెయిట్ అయితే ఇదైతే మీకు ఉండదు. సో అదొకటైతే అబ్జర్వ్ చేయగలి. ఇక ఫైనల్గా తీసుకోకపోవడం అనేది మీ విష్. సో నేను చెప్పాల్సింది అయితే చెప్పాను. ఒకవేళ మీకు ఫిట్నెస్ బ్యాండ్ అయినా పర్లేదు, లుక్ ఇలా ఉంటే చాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు నాకు పర్ఫెక్ట్గా మంచి స్మార్ట్ వాచే కావాలి, స్మార్ట్ వాచ్ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే స్కిప్ అయితే చేయొచ్చు. అండ్ ఇదైతే మీకు అప్ టు యూ అనమాట. సో మీరు కొనరనేది. అండ్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అసలు ఈ వాచ్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వాచ్ మీద కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి. సో అది ఎట్లాగో ఖాళీగానే ఉంటుంది కదా, సో దాన్ని నింపేసేయండి. మీ క్వశ్చన్ అన్నిటికీ ఒకటే కాకపోయినా 2 రోజులకైనా మీకు ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే ఇస్తాను. అండ్ ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయినా లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్నా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో చేసి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ గ్యాడ్జెట్ వీడియోస్ కానీ అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్ ఫ్యాక్ట్స్
రియల్ యూజర్ రిపోర్ట్ ఇట్లాంటివన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇమీడియట్గా మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. అండ్ చాలామంది కూడా రీసెంట్గా నాకు చెప్పేది కామెంట్లో నేను ఎక్కువగా చదివేది ఏంటంటే వీడియో పెట్టగానే అన్న నీ వీడియో నోటిఫికేషన్ నాకు రావట్లేదు అండ్ నేను సెర్చ్ చేసి చూడాల్సి వస్తుందన్న అంటున్నారు. సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడాలని ఈగర్గా ఉంటారో మీకు ఎవరికైతే నోటిఫికేషన్ రావట్లేదు మీరేం లేదు, సింపుల్గా ఏదైతే మీరు నా ఛానల్లోకి వెళ్ళండి, ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేయండి. అన్సబ్స్క్రైబ్ చేసిన తర్వాతకి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మళ్ళీ ఒకసారి అయితే ప్రెస్ చేయండి. అప్పటి నుంచి మీకు మళ్ళీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యే నోటిఫికేషన్ రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా పని అయితే చేయండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.